హైదరాబాద్లో పలు చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. స్వస్తిక్ రియల్టర్ కంపెనీకి సంబంధించి బంజారాహిల్స్, చేవెళ్ల, షాద్నగర్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ నివాసాల్లో రైడ్స్ జరుగుతున్నాయి. ఎంఎన్సీ కంపెనీకి 300 కోట్ల విలువైన ల్యాండ్ అమ్మినట్లు తెలుస్తోంది. షాద్నగర్లో భూమి అమ్మిన స్వస్తిక్ గ్రూప్ బ్యాలెన్స్ షీట్స్లో ఆ వివరాలు చూపలేదన్న ఆరోపణలున్నాయి. ఇదే ఇష్యూకి సంబంధించి అప్డేట్స్ ధనరాజ్ అడిగి తెలుసుకుందాం. ధనరాజ్, ఐటీ సోదాల డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, హైదరాబాద్ లో ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతా ఉన్నాయి. అయితే స్వస్తిక్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఇటీవల చూసినట్టయితే షాద్ నగర్ లో ఒక 300 కోట్ల రూపాయల మేరకు ఒక భూమి అమ్మకం చేసింది. దానికి సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్ లో కూడా పొందుపరచకపోవడంతో కూడా ఐటీ అధికారులు సోదాలు కొనసాగించారు. అయితే హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి కార్యాలయం, అదేవిధంగా షాద్ నగర్, చేవెళ్లలో ఉన్నటువంటి ఆఫీసుల పైన ఏకకాలంలో సోదాలు చేయడం జరిగింది. అయితే కంపెనీకి సంబంధించినటువంటి కాలంలోనే సోదాలు నిర్వహించి ఈ అంటే వార్షిక సంబంధించినటువంటి ఏదైతే ఆదాయానికి సంబంధించి వివరాలన్నింటిపైన కూడా స్క్రూటినీ కొనసాగుతుంది. అయితే షాద్ నగర్ లోనే 300 కోట్ల రూపాయల మేరకు అమ్మిన భూమి అమ్మకాల వ్యవహారాలను ఈ స్వస్తిక్ రియల్ ఎస్టేట్ గ్రూప్ ఎక్కడ కూడా బ్యాలెన్స్ షీట్ లో చూపకపోవడంతో దానికి సంబంధించినటువంటి వివరాలు, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపు వ్యవహారాలలో ఈ వివరాలన్నిటిని కూడా ట్యాంపర్ అండ్ హ్యాంపింగ్ చేశారనే వ్యవహారాల పైన అధికారులు ఏకకాలంలోనే సోదాలు నిర్వహించి బ్యాలెన్స్ షీట్లు అన్నింటిని కూడా మొత్తం సోదాలు నిర్వహిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ధనరాజ్. హైదరాబాద్లో పలు చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. స్వస్తిక్ రియల్టర్ కంపెనీకి సంబంధించి బంజారాహిల్స్, చేవెళ్ల, షాద్నగర్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ నివాసాల్లో రైడ్స్ జరుగుతున్నాయి. ఎంఎన్సీ కంపెనీకి 300 కోట్ల విలువైన ల్యాండ్ అమ్మినట్లు తెలుస్తోంది. షాద్నగర్లో భూమి అమ్మిన స్వస్తిక్ గ్రూప్ బ్యాలెన్స్ షీట్లో ఆ వివరాలు చూపలేదన్న ఆరోపణలున్నాయి.